అందరికీ సుపరిచితులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, మాకు అత్యంత ఆప్తులైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆకుల రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన పెరుమల గ్రామంలో ఈ కార్యక్రమం చూస్తే ఇది ఓట్లు అడగడానికి వచ్చిన కార్యక్రమం నాకు అనిపించట్లేదు. విజయోత్సవ సభగా నేను భావిస్తాను. ఇదేంటి అంత ఉత్సాహం? సహజంగా క్యాండిడేట్లు ఉత్సాహపడతా ఉంటాం విద్యతో మాట్లాడడం కోసం. మాకంటా ఉత్సాహంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షించినటువంటి నాకు అత్యంత మిత్రుడు, సన్నిహితుడు, సోదరుడు, మా సంగీత సాయి తమ్ముడు సంగీత సుభాష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ప్రధానం మరి పెళ్లికొడుకు ఎన్డీఏ అభ్యర్థి మనందరూ ఓట్లేసి అసెంబ్లీకి పంపించబోతా ఉన్న మీ అందరి అభిమాన నాయకుడు బండారు సత్యానందరావు గారికి, జనసేన మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోదర సమానుడు సోదరులు బండారు శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మన గోపాల్ గారికి, బీజేపీ మన ఇన్ఛార్జ్ నియోజకవర్గ సత్యబాబు ఐదువేలు సత్యబాబు గారికి, అట్లాగే బీజేపీ మండల అధ్యక్షులు గోపాల్ నాగిరెడ్డి స్వామి గారికి, నాకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మా మిత్రుడు, మా మేనరుడు, మా బాగా సరాది స్వామినాయుడు గారి అబ్బాయి సరాది రామకృష్ణ గారిని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఎంతో మంది పెద్దలు ఉన్నారు. స్నేహభావం దృష్టిలో పెట్టుకుని వారందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందనలు, శుభాభినందనలు ఇచ్చేసిన నాయకులందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. మనం అందరూ ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సమయంలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఓటు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మన యొక్క దేశ భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికలు. ఎందుకంటే ఒక వస్తువు, చిన్న వస్తువు కొనాలంటేనే 4 షాపులు తిరుగుతాం. ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ ఏ రకంగా ఉంది. అలాంటిది 5 సంవత్సరాల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికల కోసం ఒక్కసారి ఆలోచన చేయకపోతే ఆ ఫలితం 5 సంవత్సరాలు అనుభవించవలసి వస్తుంది. సోదరులారా, అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఇలా ఆలోచించకపోవడం వల్లే వైసీపీ ప్రభుత్వం వచ్చింది అధికారంలో. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అన్నారు. సరే, ప్రజలు వేశారు, మనమే తప్పుపట్టం. ప్రజాస్వామ్య నిర్ణయం. వారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా, రాజశేఖర రెడ్డి గారి కంటా బాగా చేస్తాడు, ఇంకా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి భావించారు ప్రజలు. కానీ పరిస్థితి చూస్తే వచ్చిన రోజు నుంచి విధ్వంసం స్టార్టింగే ఆ ప్రజావేదిక కూల్చేశారు. 9 కోట్లతో కట్టిన ప్రజావేదిక ప్రజాధనాన్ని కూల్చివేసి మొదలుపెట్టారు. రాజధానిని నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు ఎక్కడో హైదరాబాద్లో ఇల్లు ఉంది, నేను ఇల్లున్నాను, ఇంతకంటే బ్రహ్మాండమైన రాజధాని తయారు చేస్తారని చెప్పిన పెద్ద మనిషి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి దాన్ని బయటకు తీసుకొచ్చిన రాజధానిని 2 లక్షల కోట్ల ఒప్పందాలతో జరిగి అభివృద్ధి చెందవలసినటువంటి రాజధానిని శ్మశానం చేశారు. ఏ దేశంలో ఎక్కడైనా ఉందా?
రాజధాని లేని రాష్ట్రం ఉందా? దేశ రాజధాని న్యూఢిల్లీ, తమిళనాడు మెడ్రాసు, కర్ణాటక బెంగళూరు, ఒరిస్సా భువనేశ్వర్, తెలంగాణ హైదరాబాద్, అన్ని చోట్ల రాజధానులు ఉన్నాయి. దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే తెలియదు. మూడు రాజధానులు ఏంటి? మూడు రాజధానులు ఎందుకు? 30 రాజధానులు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏముందండి? ఎవరు కాదంటారు? అదే విధానం అంటే మూర్ఖతత్వం, నియంత్రణ పోకడతోటి రాజధానిని సర్వనాశనం చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ శ్మశానాల కింద బిల్డింగ్లు తయారు చేశారు. ఇందాక మా సోదరుడు అన్నాడు అది ప్రజాధనం. అక్కడ ఖర్చు పెట్టిన దాదాపు 12,000 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు బిల్డింగ్లు శ్మశానం చేసేసారు. 2 లక్షల కోట్ల ఒప్పందాన్ని నీళ్లు పాలు చేసేసారు. అభివృద్ధిని ఆ రకంగా పక్క పెట్టేశారు. సరే, పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్, కొత్త రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఇప్పుడు కాటన్ మహాశయుడు పుణ్యం అంటూ ఇవాళ మన కాలువలు జరుగుతున్నాయి. ఈ నీళ్ళతోటి మనం ఇవాళ వ్యవసాయాలు పండించుకుంటున్నాం. ఎక్కడో బ్రిటిష్ వారు మన దేశం కాదు, బ్రిటిష్ వారు చేసిన కాలువలు ఆ రోజున వల్ల ఈ రోజుకి మనం బతుకుతున్నాం. వారి పేరు చెప్పుకుంటున్నామే. మరి అధికారంలోకి వచ్చిన పోలవరాన్ని మీరు చూసే ఉంటారు, అసెంబ్లీలో ఆ మంత్రి శవాలు కూడా చేశాడు. ఒకరోజు 2000 చూడండి, 21 అయిపోద్ది, 22 అయిపోద్ది, 23 అయింది. ఏమైందంటే 24 అయింది, ఎన్నికలు వచ్చినాయి. పోలవరం ఎక్కడ ఉందండి? గోదావరిలో ఉంది, అక్కడే ఉంది. ఎక్కడ పోలవరం కదలలేదు. పోలవరాన్ని, ఎందుకంటే ఆ పోలవరం ప్రాజెక్టు మీరు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ మనకి రెండో పంట ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే గోదావరి జలాలు పైన తెలంగాణ పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి వాటర్ని 1000 టీఎంసీ వాటర్ నిలవ పెట్టేస్తున్నారు. భవిష్యత్తులో మనకి నీరు ఎంతలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే కృష్ణా వాటర్ లేదు. ఇప్పుడు ఉన్న గోదావరి జలాలు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మన ఆయకట్టు రెండో పంటకి నీళ్లు దొరకవు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి భవిష్యత్తులో మనం ఎదుర్కోతా ఉన్నాం. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కట్టి ఈ వచ్చిన నీటిని 190 టీఎంసీ నిలవ ఉంటాం. మనకి రెండో పంటకి 110 టీఎంసీ మనకు అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. కానీ నిలవ 190 టీఎంసీ ఉంటుంది. రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ రెగ్యులేటర్ 75 టీఎంసీలు విశాఖపట్నానికి వెళ్తుంది. అక్కడ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరానికి పంపిణీ చేసే విధానం ఉంది. ఇక్కడ మన ఆయకట్టు, కొత్త ఆయకట్టు 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. ఇప్పుడున్న గోదావరి ఆయకట్టు, కృష్ణా ఆయకట్టు 23 లక్షల ఎకరాలకి స్థిరీకరణ వస్తుందని ఎప్పుడు నీటి ఇబ్బంది ఉండదు. ఇటువంటి పెద్ద ప్రాజెక్టుని 900 మెగావాట్ విద్యుత్ వస్తుంది. ఇటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుని పక్కన పాడేసేవంటే ఇదా నీ అభివృద్ధి? రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, ఎక్కడ కాలం లేదా ఒక్క తట్ట మట్టి తీసిన సందర్భం కనపడలేదు. ఏ కాలువ పీల్చేయాలని మీ అందరూ రైతులు, మనం ఏ కాలువైనా ఎవరైనా కనీసం కానీ గుర్రలకు కూడా తీసిన సందర్భం 5 సంవత్సరాలు మేము చూడలేదు. ఈ రకంగా అభివృద్ధిని, రోడ్లు కానీ ఇవి కానీ మొన్నటి దాకా ఎంత ఇబ్బంది పడి ఏ రోడ్డు మీద వెళ్ళాలని ఏ రకమైన పరిస్థితి ఉంది. ఈ రకంగా రాష్ట్ర అభివృద్ధి అందింది. పోనీ ప్రజలు ఉపయోగపడ్డాడని లెక్కేద్దాం. ప్రజలు ఉపయోగపడడం చూస్తే కరెంటు ఛార్జీలు మోత చేసేసాడు. అసలు ఏ రోజు ఏ బిల్లు వస్తుందో ఎవరికి అర్థం కాదు. రోజు బిల్లులు పెంచుకుంటూ పోవడమే. కరెంటు బిల్లులు పెంచేశాడు. పక్కన ఇసుక, ఒకప్పుడు ఇసుక అది బంగారం చేసేసాడు. 20,000 పైసలకి చేసేసాడు. మద్యం అది రేటు పెంచేశాడు. పొలాలు అమ్మితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అది పెంచేశాడు. ఫ్లాట్ ఛార్జీలు అది పెంచేశాడు. పెట్రోల్ ఛార్జీలు అది పెంచేశాడు. డీజిల్ ఛార్జీలు అది పెంచేశాడు. ఎరువుల ధరలు అది పెంచేశాడు. పురుగు మందు ధరలు అది పెంచేశాడు. చెత్త మీద ట్యాక్స్ అది వేసేశాడు. కనీసం ఇంటి పన్ను అది కూడా పెంచేశాడు. ఏది పెంచలేదండి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మైనింగ్, ఒకప్పుడు మైనింగ్ ఉండేది, అది కూడా పెంచేశాడు. మైనింగ్ ట్యాక్స్ వేస్తారు. అసలు ఈ రాష్ట్రంలో ఏ వస్తువు తీసుకున్నా ఈయన 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. లారీ ట్యాక్సులు పెంచేశాడు, ఇన్సూరెన్స్లు పెంచేశారు. ప్రతిదీ పెంచుకుంటూ పోయారు. వేల కోట్ల రూపాయలు భారం వేశారు. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే నా సోదరు చెప్పినట్టుగా 12 లక్షల కోట్లు పైసలు అప్పు చేసేసారు. అప్పు
ఎవరి ఆస్తులు? విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ ఆస్తులు చేశారు, అప్పు చేశారు, తాకట్టెట్టేశారు. సచివాలయాలు మన ఇల్లు కూడా తాకట్టెట్టేశారు, మొత్తం మద్యపానం తాకట్టెట్టేశారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తి ఉంటే అక్కడ అన్ని తాకట్టు పెట్టేసి వేల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్లు పైకి అప్పు తెచ్చారు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మనందరూ అప్పు లేదనుకుంటున్నాము, మనందరి తలకాయ మీద 2,47,000 రూపాయలు అప్పు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మన తలలన్నీ తాకట్టు తెచ్చి అప్పు తెచ్చేశారు. ఇది యథార్థం అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన తలలన్నీ అప్పులో ఉన్నాయి. ఆ రకంగా అప్పులు పెంచేశారు. ఏ పనులు ఏది కూడా అభివృద్ధిని ఈ రకంగా నీరు కాల్చేశాడు. ఇంకా అభివృద్ధి ఏం చేశాడంటే ఎక్కడ చూస్తే అక్కడ గంజాయి బాగా, కుర్రోళ్ళందరూ కూడా పాడవడానికి బ్లేడ్ బాక్సులు గంజాయి ఎక్కడ చూస్తే ఇదివరకు కుర్రోళ్ళందరూ సమాజాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఏదో అరాపర ఈ చేతితో ఒక 5 10 ఎలా కొడుతున్నాడు. ఇక్కడి నుంచి మనకి తెలియకుండా పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, ఇంటి పని ఛార్జీలు అన్ని ఈ పక్క నుంచి ఈ పక్క వెళ్ళిపోతున్నాయి. 100 రూపాయలు ఎవడో 10,000 రూపాయలు పట్టుకుపోవడం. ఈ రకమైనటువంటి విధానాలతో మన కుటుంబ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు. ఏ కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ఒక్కడే ఆలోచించండి, ఈ ప్రభుత్వంలో భూమి రేట్లు పెరిగినయ్యా తరిగినయ్యా? పెరిగినయ్యా చెప్పండి ఒక్కరిది. ఏ పొలమైనా సరే అమ్మాలంటే కొన్ని వాళ్ళు ఉన్నారా, అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? ఇవాళ ఎక్కడ చూసినా భూములు అమ్ముకునే పరిస్థితి ఉంది. భూ రేట్లు పడిపోయి ఒకప్పుడు 60,000 70,000 భూములు ఇవాళ 60 లక్షలు 70 లక్షలు ఉన్నాయి. ఇవాళ 40 లక్షలకి 45. తొందరగా పడితే తొందరగా ఏదో ఒకటి చేయడం బాగుంటున్నారు. ఇది ఇంకా కాదు. ఈ పట్టాలు ఏదో ఒక ఆయన ఇచ్చాడంటే తప్పులేదు, ఆయన ఫోటో వేసుకుంటే అర్థం లేదు. మన భూములు మన తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద కూడా ఈయన ఫోటో ఏంటండి? ఈయన ఫోటో వేసి మనకోవడం ఏంటి? ఈ పాస్బుక్ అని కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటి? ఆయన మళ్ళీ తాకడితే తప్పు ఏంటి విధానం? మరీ దాని తెలుసా మీకు? ఈ పాస్బుక్ వ్యవహారంలో చాలా తీవ్రమైనటువంటి భవిష్యత్తు ఇబ్బంది పడబోతా ఉన్నారు. ఈ పాస్బుక్ ఏదైనా తేడా వస్తే పూర్వం మనం ఏదో కోర్టుకు వెళ్ళి అది తెచ్చుకోండి. కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల లోపల అతను మర్చిపోయాడు అనుకోండి, ఆ పాస్బుక్ ఏదైతే ఉందో అదే అంగీకారం, మళ్ళీ తర్వాత అప్పీల్ లేదట. అంటే కొంప తీసి మనం ఎక్కడికైనా మన కుర్రోడి ఇది రిజిస్టర్ చేసి ఇంట్లో పాడేసి ఉంచాడంటే అది ఏమైనా తేడా వచ్చిందంటే 2 సంవత్సరాల లోపే చేయాలంటే ఇంకా తర్వాత లేదంట. పూర్వం అలా కాదు, ఎప్పుడైనా వాళ్ళు ఒకే. ఇప్పుడు అలా లేదు. 2 సంవత్సరాల లోపు మీరు చేర్చేది, లేకపోతే ఆకులోడికి వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదకరం. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు, గబుక్కులు చూడకపోవచ్చు. దస్తావేజులు ఏదో దస్తావేజులు కూడా పనిచేయడు, 2 సంవత్సరాలు ఎదుగుకుంటారు. ఇది కొత్త చట్టాలు, ఇవన్నీ నియంత్రణ చట్టాలు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక నియంత్రణ. ఎవడో చెప్తే ఎన్నో సలహాదారులు పెట్టాడు, 56 మంది సలహాదారు. ఏం సలహాలు ఇస్తారో మనకు తెలియదు, కానీ ఈ రకమైన ఎవడో పోతే వారికి వేలాది లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రకంగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తూ అభివృద్ధి పొందాలని నేర్చుకు తీసుకొచ్చాడు. ఇది మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఆలోచించకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతింటారు. ఏ వ్యవస్థ చూసినా నాశనం చేసేసారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అది వైసీపీ కేంద్రాలుగా చేశారు. న్యాయం లేదు, ధరలు లేదు. వైసీపీ నాయకుడు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఫోన్ ఇస్తాడు, మనం ఫోన్ చేసి 100 సార్లు చెప్పేస్తాడు. ఆ వైసీపీ నాయకుడే చెప్పాలి. అంటే పోలీస్ స్టేషన్ వైసీపీ కేంద్రాల ఈ రకంగా. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి. ఇటువంటి సందర్భంలో ఆలోచన చేయకపోతే 5 సంవత్సరాలు భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నష్టాలు ఏ కులం, ఇప్పుడు కాపులుగా నేను ఇందాక మా సోదరుడు కాపు ఉద్యమ నేత, కాపు రిజర్వేషన్ ఆ విషయం గురించి కూడా ఒక ముఖ్య చెప్పాలి. మేమందరూ పోరాడు, జైలుకి వెళ్ళాం, సెంట్రల్ జైల్లో ఉన్నాం. దేనికోసం? కాపు తెలగ బర్గ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపించడం జరిగింది. ఈ లోపల ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే అందులో 5% మళ్ళీ ఈ తెగలు కేటాయించి సెపరేట్ గా తీసుకొచ్చాం. 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టించాం.
అందుకే మీకు తలో లక్ష సబ్సిడీ లోన్ కూడా వచ్చినాయి. మీరు గ్రహించారు లేదు, ఎవరెవరు కొంతమందికి రావచ్చు, నేను అందరికీ రాలేదని నేను చెప్పను. కానీ ఏదో ఒకరికో నలుగురికో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి టైంలో ₹1,00,000 చొప్పున సబ్సిడీ లోన్ కూడా వచ్చి కాపుల భవనాలు ఎక్కడికక్కడ నిర్మించుకునే పరిస్థితి ఉండేది. విదేశీ విద్య అని చెప్పేసి కొత్తగా అప్పుడు అంతకు ముందు లేదు. ప్రతి ఒక్క కాపు సోదరుడికి ₹10,00,000 విదేశీ విద్య అని చెప్పి విదేశాలకు వెళ్ళేలాగా విదేశీ విద్య, దాన్ని బట్టే బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు అన్ని కేటాయించాం. ఈ రకంగా ఇన్ని సాధించాం. ఒక లోన్లు సాధించాం, ఒక రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ సాధించాం, ఒక రుణాలు కాపు భవనాలు సాధించాం, విదేశీ విద్య అన్ని సాధించాం. మరి వీళ్ళు వచ్చిన ఏం చేశారండి? ఎక్కడైనా విదేశీ వద్దు ఒక విద్యార్థి ఉన్నాడండి, ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? ఎవరికి లేదు. ఒక లోన్ ఇచ్చాడు, ఒక సబ్సిడీ లోన్ ₹1,00,000 ఈ 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక్క కాపు సోదరులకు ఎక్కడైనా వచ్చిందా? మనకే కాదు, ఎస్సీ సోదరులుగా బీసీ సోదరులు ఎవరికి లేవు, అన్ని అందరికీ ఉన్నాయి. కాబట్టి ఏ సోదరులకి కూడా రుణాలు లేవు, విదేశీ విద్య లేదు, కాపు భవనాలు లేవు. ఏ సోదరులకి ఏ వ్యవస్థ చూసినా ఎస్సీలకి పథకాలు తీశారు, బీసీలకి రిజర్వేషన్ తీశారు. దాదాపు 27 పథకాలు ఎస్సీ సోదరులు తీసి పాడేశారు వాళ్ళందరినీ కూడా. ఈ రకంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ కాపులు కానీ ఏ వర్గం చూసినా కూడా పూర్తిగా భ్రష్టుపరిచినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నిర్ణయం ఇప్పటికైనా ఏ మాత్రం తప్పు చేసినా మళ్ళీ 5 సంవత్సరాలు అనుభవించాలి. అందుకే నేను మరీ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇందాక పెద్దలు చెప్పారు, ఈ దేశాన్ని ఒకప్పుడు 10వ 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉంటే ప్రపంచంలో దాన్ని 5వ స్థానం తీసుకొచ్చారు. ఇప్పుడు భవిష్యత్తులో 3వ స్థానాన్ని తీసుకురావడానికి వికసిత్ భారత్ ప్రోగ్రాం వారు వెళ్తున్నారు. మరి విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులలో తీసుకెళ్లే ఒక ఆలోచన ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్నటువంటి 14 సంవత్సరాలు సీఎం చేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుల వల్ల రేపు మన కుర్రోళ్ళ ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. ఆయన ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ వల్ల ఆ కొన్ని ఇవాళ కుర్రోళ్ళ ఉద్యోగాలు అన్నింటి మీద ఆ రకంగా విధలేదు. అన్నింటికంటే ముఖ్యం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని భూస్థాపితం చేయాలి వైసీపీ ప్రభుత్వాన్ని. కూటమి ఏర్పరచడంలో తన అడుగు వెనక్కి తగ్గి బీజేపీ కూడా ఒప్పించి తెలుగుదేశం, బీజేపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడలో ప్రముఖ పాత్ర వహించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ప్రముఖ పాత్ర వహించారు. ఒక అడుగు వెనక్కి తగ్గి చాలా మంది తిడతారు, ఆయన తిడుతున్నారు. అది ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, కేంద్ర అన్న కోసం. రేపు భవిష్యత్ ఎన్నికలు ఇప్పటికే దెబ్బతిన్నాం. ఒక స్టీల్ ప్లాంట్ లో దెబ్బతింటున్నాం, పోలవరంలో దెబ్బతింటున్నాం, రాజధానిలో దెబ్బతింటున్నాం, మరి అనేక విషయాల్లో రైల్వే జోన్లో దెబ్బతింటాం. ఇవన్నీ సాధించాలంటే కేంద్ర సహకారం మనకు అవసరం, కొత్త రాష్ట్రం. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ కూటమి అభ్యర్థిగా మన నియోజకవర్గం తరఫున బండారు సత్యానందరావు గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా హరీష్ మాధుర్ గారు, వీరిద్దరు ఎన్డీఏ అభ్యర్థులుగా మరి నిలబడడం జరిగింది. ఆలోచన చేయండి మీ సోదరులారా, ఇవాళ మీరేసే ఓటు ప్రధానమంత్రి మోడీ గారికి, వికసిత్ భారత్ కి మీరు వేసే ఓటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరేసే ఓటు ఈ కూటమి అభ్యర్థిని నిలబెట్టి ప్రముఖ పాత్ర వహించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి మీరేసే ఓటు విధులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసి అద్భుతమైన ప్రగతి తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తాం. ఈ ముగ్గురికి మీరు ఓటేస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. వీరిద్దరూ రావాలంటే మీరు వేసే ఓటే. కాబట్టి మీరు వేసే ఓటు మన దేశ భవిష్యత్తు కోసం వేస్తున్నారు. మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం వేస్తున్నారు. మీరు వేసే ఓటు మన నియోజకవర్గ భవిష్యత్తు కోసం వేస్తున్నారు. మీరు వేసే ఓటు మనందరి భవిష్యత్తు కోసం వేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్తుంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఎన్డీఏ అభ్యర్థిగా మరి సత్యానందరావు గారిని, హరీష్ మాధుర్ గారిని మీరు ఏ రకంగా అయితే ఇవాళ ఇది ఈ రకమైన ఉత్సాహం ఇలాగే చెప్పాను. ఇది ఏదో మేమేదో ఓట్లాడకాడు వచ్చినట్టు కాపాడలేదు. ఒక విజయోత్సవ సభగా రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మా మిత్రుడు సుభాష్ మరి ముఖ్యంగా, ఎందుకంటే యువతరం రావాలి, కొత్త తరం రావాలి, మళ్ళీ కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలి.
వాళ్ళందరి ఆలోచనలు ముందుకెళ్ళాలి, గ్రామాలు పునర్నిర్మించాలి, మంచి నాయకత్వాన్ని ఎదరకు పెట్టాలి. కాబట్టి ఆ రకంగా మా సుభాష్ గారు ప్రత్యేకంగా మీ అందరి తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మన రాష్ట్ర, దేశ, మన నియోజకవర్గం, మన అందరి అభివృద్ధి కోసం ఓటు వేస్తున్నాం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీని తారీఖు కొడుతుందని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. జై హింద్.